ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్చన అర్చన ఏంటి? నీకు ఎంత ధైర్యం ఉంటే నా చైర్లోనే కూర్చుంటావు? పైకి లే. ఎందుకు లేవాలి? ఏంటి? వాయిస్ తగ్గించు మహా. నువ్వు వరిస్తే భయపడే రోజులు పోయాయి. ఎవరైనా దాహం వేస్తే ఫ్రిడ్జ్ వైపు, ఆకలి వేస్తే కంచం వైపు, నిద్ర వస్తే మంచం వైపు చూస్తారు. కానీ నేనన్నింటికీ నీ వైపు చూడాల్సొస్తుంది. నీకు ఈరోజు ఏమైంది అర్చన? జ్ఞానోదయమైంది. ఇక నుంచి నేను నీకు సలాం చేసే గులాంని కాదు, నీ బానిసను అంతకన్నా కాదు. నేను కూడా ఈ ఇంటి కోడల్ని. ఈ రోజు నుంచి నీతో సమానంగా అన్నింటిలోనూ నాకు అధికారం కావాలి, గౌరవం కావాలి, పెత్తనం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి. పిచ్చేదైనా పట్టిందా నీకు? పిచ్చి నాకు కాదు మహా, నీకు. ఆస్తి పిచ్చి, అధికారం పిచ్చి, అందరినీ నీ కాళ్ల కింద అణిచివేసే పిచ్చి. అది మానుకో. ఇప్పుడే నువ్వు నాతో కిందకి వచ్చి అందరితో చెప్పు. ఏం చెప్పాలి? నేను కూడా నీతో సమానమని, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని, అందరూ నా గురించి భయపడాలని చెప్పు. ముఖ్యంగా పనిమనిషి రాజ్యం, ఆ వాచ్మెన్ సాంబా నేను ఏం చెప్పినా చెయ్యాలని చెప్పు. ఇది నా రిక్వెస్ట్ కాదు, నేను వేస్తున్న ఆర్డర్. అంతేనా? ఇంకా ఏదైనా ఉందా? ఈ ఇంట్లో అధికారమంతా నాదే ఉండాలి. ఆ తర్వాతే నువ్వుండాలి. నీతో సహా అందరూ నేను చెప్పిందే వినాలి. అలా నువ్వు అందరి ముందు నన్ను డిక్లేర్ చెయ్యాలి. చెయ్యకపోతే నీ గురించి అందరికీ చెప్పేస్తాను. నువ్వు వేసే స్కెచ్లు, వేసిన ప్లాన్లు, పన్నిన కుట్రలు, పాటించిన కుతంత్రాలు అన్నీ చెప్పేస్తాను. ఇంకా ఏం చెప్తావు? సుమతి అక్క బతికే ఉందని చెప్పేస్తాను. ఆ నిజం తెలిసినా నువ్వు కావాలని దాచావని చెప్తాను. నీ బతుకు బొట్టబయలు చేస్తాను. ఆగో. ఇన్ని విషయాలు చెప్పావు, నేను కూడా నీకొక విషయం చెప్పాలి. ఏంటి? నన్ను ఎదిరించిన వాళ్లను, నా గురించి నిజాలు తెలిసిన వాళ్లను నేను వదిలిపెట్టను. ఏం చేస్తావ్? చంపేస్తాను. ఏంటి, బెదిరిస్తున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు. కొన్ని సంవత్సరాల క్రితం సుమతి చనిపోయింది అని చెప్పాను కదా. అవును, యాక్సిడెంట్లో పోయిందన్నావు. ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. ఈ పాటికి అర్చన అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య మీద రెచ్చిపోయి ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య షాక్ తో అర్చన అత్తయ్యకి సరెండర్ అయిపోయి ఉంటుంది. తోడికోడళ్ళు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఇద్దరు కోడళ్ళు కొప్పులు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఏంటి చిన్నత్తయ్య, ఎంతో ఆవేశంతో పైకొచ్చావు? తీరా నువ్వు చేసింది ఇదా? నేను ఆవేశపడ్డవేంటి సీత? మహా కంటే నాకు మహా గౌరవం. అక్క నీడలో బతకడమే నాకు ఆనందం.
పులిలా వచ్చి పిల్లిలా అయిపోయేవంటి చిన్నత్తయ్య. పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయను? పోరాడతాను అన్నావు, పోటీ పడతాను అన్నావు, రాజీ పడను అన్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు సీత? అసలే నా టైం బాలేదు. నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతాను. నాతో పోరాడాలన్నా పోటీ పడాలి అన్నా దానికొక స్థాయి ఉండాలి. దమ్ము ధైర్యం ఉండాలి సీత. పైకిలే. ఈ తాటాకు చప్పుళ్లకు నన్ను భయపెడదామనుకున్నావా? నీకు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసు, నాకు తొక్కి పడేయటం కూడా తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను ఎదిరించలేరు. ఎవరైనా నా దారిలోకి రావాల్సిందే. అది నా విషయంలో మాత్రం జరగదు అత్తయ్య. అందరినీ కంట్రోల్లో పెట్టినట్టు నన్ను పెట్టలేవు. నేను తలుచుకుంటే ఆ దేవుణ్ణి కూడా నా ముందు తల వంచుకునేలా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ అహంకారంతోనే మీరు పతనమవుతారత్తా. ఏదో ఒక రోజు మీ నుంచి అధికారం నాకొస్తుంది. ఆ రోజు నేనే మిమ్మల్ని కంట్రోల్లో పెడతాను. విన్నావా అర్చన? తను ఎవరితో ఏం మాట్లాడుతుందో? ఏయ్ సీత, నీకో సామెత చెప్పనా? పిల్లి ఎంత గాండ్రించినా పులి కాలేదు. నేను పిల్లి అని మీతో చెప్పానా? నేను కూడా మీకో సామెత చెప్తాను. పులి ఎంత గాండ్రించినా సింహంలా అడవికి రాజు కాలేదు. అంటే నువ్వు సింహానివా? సింహాన్నో శివంగినో త్వరలోనే చూస్తారు. అది శివంగి అంట. నేను నమ్మాలా అర్చన? దాని గురించి నాకెందుకులే మహా. ఆవేశంలో నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు మహా. నేనెప్పుడు నీ వెనకే ఉంటాను. నీ గురించి ఇంత తెలిసాక అస్సలు తప్పు చేయను. ఆ భయం నీలో ఉన్నన్ని రోజులు నేను నీ జోలికి రాను. వెళ్ళు. మహాలక్ష్మి దుర్మార్గురాలే అనుకున్నాను, హంతకురాలు కూడానా? ఒకసారి సుమతక్కని యాక్సిడెంట్ చేయించిందంటే ఈసారి సుమతక్క దొరికితే ఇంకేం చేస్తుందో దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.